కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మంత్రులు రహస్యంగా భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో సీనియర్ మంత్రుల ఈ సీక్రెట్ మీటింగ్ ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. సింగరేణి టెండర్ల వ్యవహారంలో భట్టి విక్రమార్క పీకల్లోతు కూరుకుపోయిన క్రమంలో ప్రజాభవన్లో జరిగిన కీలక మంత్రుల సమావేశం ఉంది. జనవరి వేళ ఆ నలుగురి రహస్య భేటీ టాక్ ఆఫ్ ది డేగా మారింది. అందరూ కాంగ్రెస్ పాతకాపులే కావడం ఓవైపు, నైని కోల్ బ్లాక్ల రగడ నడుస్తుండడం మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయం ఇంకోవైపు. వెరసి ఈ సీక్రెట్ మీటింగ్ అటు పార్టీ ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సింగరేణి టెండర్ల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పీకల్లోతు కూరుకుపోయిన క్రమంలో ప్రజాభవన్లో జరిగిన నలుగురు కీలక మంత్రుల సమావేశం సారాంశం ఏమై ఉంటుందా అని కాంగ్రెస్ శ్రేణులు చోరు కొరుక్కుంటున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు కలిసి రాజ్భవన్ లో జరిగిన ఎడ్ హోం నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు ప్రజాభవన్ లో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఒరిస్సాలోని ఈ బొగ్గు గనుల టెండర్లపై దర్యాప్తు జరిపించాలని కోరేందుకు మంగళవారం బీఆర్ఎస్ నాయకత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న సంగతి తెలిసిందే. నైని కోల్ బ్లాక్ టెండర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో నలుగురు మంత్రులు అనేక కీలక విషయాలు చర్చించారని వినికిడి. బొగ్గు టెండర్ల ఆరోపణల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, అంతర్గత సమాచారం బయటకు పొక్కుతుండడం తదితర విషయాలపై వాళ్ళు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలు, మరోవైపు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్, ఇంకోవైపు కోల్ ఇండియా అధికారుల విచారణ. వీటన్నింటి అంశంలో సింగరేణి అంశానికి సంబంధించి లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. బొగ్గు టెండర్ల వ్యవహారంలో తన బామ్మర్ది సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే క్రమంలో తనను ఇరికించే నాటకానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారన్న భావనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న టైంలో సరిగ్గా ఇదే అంశాన్ని చర్చించడానికి నలుగురు సీనియర్ మంత్రులు కలిసి చర్చించుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇక ఈ నలుగురు ముందు నుంచి కాంగ్రెస్ లో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే 10 రోజుల క్రితం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తలపెట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో 5గురు మంత్రులు పాల్గొన్న సంగతిని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆనాటి ఆ ప్రోగ్రాంలో సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళా నలుగురు మంత్రులు సమావేశం అవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్ భవన్ లో జరిగిన ఎడ్ హోం కార్యక్రమం నుంచి నలుగురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్ కు చేరుకోవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.